ఏదైతే 7వ తారీఖు నాడు లక్షల డప్పుల గుండె చప్పుడు వేల గొంతుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటి వరకైతే జరుగుతున్నది. మన బృందం పృథ్వీరాజు, నరేష్, ఇస్మాయిల్, శ్రీనివాస్ వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది. ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కాదు, ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా, ప్రపంచం చూసే విధంగా 1,00,000 డప్పుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది. అది మనకు గర్వకారణం. మీరు అట్లా చూడండి అంటే లేదు ఇచ్చే ప్రసక్తి లేదు అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే, డీజీపీ అదే మాట అన్నాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపింది అనేది, ముఖ్యమంత్రి ఆపిండి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదా వేస్తున్నాం. ఏదైతే 7వ తారీఖు నాడు ఉందో 7వ తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు. బహుశా 7కు బుక్ చేసుకుంటే మళ్ళీ 8కో 9కో రమ్మంటే వెంటనే రాలేరు కదా. అది చాలా మాకు బాధే.